నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఢిల్లీకి వెళ్ళి కుటుంబంతో సహా ప్రధానమంత్రి మోడీని కలవడం, అనంతరం ఆయన కోడలు ప్రీతిరెడ్డి నేరుగా రాష్ట్ర బీజేపీ ఆఫీస్కి వెళ్ళి ముఖ్య నాయకులను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై పెద్ద ఎత్తున వార్తలు, కథనాలు సైతం వచ్చాయి. ఈ సందర్భంలో తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కీలక సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యేపై కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలిసింది. ఆయనను ప్రత్యేకంగా పిలిపించుకొని క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం పైన కేసీఆర్ ఆరా తీశారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతలతో టచ్లో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీలో ఉంటావా, బయటికి పోతావని గట్టిగా అడిగేసరికి మల్లారెడ్డి నీళ్లు నమిలినట్టు తెలిసింది. ఇదే సందర్భంలో సోషల్ మీడియాలో మల్లారెడ్డి చేసే హడావుడి పైన కేసీఆర్ చురకలు అంటించినట్టు తెలిసింది. సోషల్ మీడియాలో రీల్స్ చేయడం కాదు, ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి, ఒక బాధ్యత గల నాయకుడిగా హూందాగా ప్రవర్తించు, అలాగే జోకర్లా వ్యవహరించొద్దని కూడా ఘాటుగా మందలించినట్టు వార్తలు అయితే మాత్రం వినిపించాయి. ఇక రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో బూత్ స్థాయి నుండి పార్టీ పటిష్టతపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేసీఆర్ గతంలోనే ఆదేశించారు. ఈ సమావేశంలో రిపోర్టర్లను సమీక్షిస్తున్న టైంలో మేడ్చల్ సెగ్మెంట్ నుండి బూత్ స్థాయి నివేదిక అందకపోవడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మిగతా నియోజకవర్గాల నుండి రిపోర్ట్లు వస్తుంటే మేడ్చల్ నుండి ఎందుకు రాలేదు, అసలు అక్కడ ఏం జరుగుతుందని మల్లారెడ్డిని నిలదీశారట. నియోజకవర్గంలో నాయకత్వ సమన్వయం లోపించిందని, గ్రౌండ్ లెవెల్లో పార్టీని గాలికి వదిలేశారా అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. చివరికి మల్లారెడ్డి స్పందిస్తూ తన విద్యా సంస్థలకు ఎదురవుతున్న ఇబ్బందుల వల్లే అధికారులను, నేతలను కలవాల్సి వచ్చిందని, ప్రధానిని కలిసింది కేవలం మర్యాదపూర్వకమేనని వివరణ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది. బీఆర్ఎస్ను వీడబోనని స్పష్టం చేసినట్టు కూడా ఇదే సందర్భంలో కూడా చెప్పారట. ఏది ఏమైనా పార్టీ సమావేశంలో మల్లారెడ్డికి క్లాస్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున కూడా వార్తలు వినిపించాయి. ఎందుకంటే ఒకే సమయంలో దాదాపు రోజుల, గంటల వ్యవధిలోనే ఇటు ప్రధానమంత్రి మోడీని మల్లారెడ్డి కుటుంబం కూడా మొత్తం కలవడంతో అటు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇదే సందర్భంలో మల్లారెడ్డికి సంబంధించిన కోడలు ప్రీతిరెడ్డి అయితే మాత్రం ఏకంగా హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వచ్చి ఒక ఆహ్వానం ఇవ్వడాన్ని, అంటే వివిధ నేతలను కూడా కలవడం కూడా పెద్ద ఎత్తున కూడా చర్చకు వచ్చింది. ఇక బీజేపీలోకి చేరబోతుంది ప్రీతిరెడ్డి, అలాగే మల్లారెడ్డి కుటుంబం కూడా బీజేపీలోకి టచ్లోకి వెళ్ళారంటూ కూడా చాలా వార్తలు కూడా వినిపించాయి. అదే సందర్భంలో పార్టీ కార్యాలయంలో కూడా ప్రీతిరెడ్డి గారు అయితే మాత్రం మీడియాతో మాట్లాడుతూ లేదు ఏ సంబంధించిన ఒక కార్యక్రమం కోసం ఆహ్వానించడానికే అన్ని పార్టీలను కూడా కలుస్తున్నాము, అందులో భాగంగా బీజేపీకి వచ్చాను తప్ప పర్టికులర్గా మేము పార్టీ మారేది లేదు, నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాను, పార్టీ మారేది లేదంటూ కూడా ఆమె సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేసింది. కానీ దాదాపు గంటల వ్యవధిలో ఇటు ప్రధానమంత్రి మోడీని కలవడం, అలాగే బీజేపీ సంబంధించిన కార్యాలయానికి మాత్రమే వెళ్ళడంతో ఇక రాజకీయాల్లో కూడా ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. అంటే పార్టీ మారడానికి దాదాపు అన్ని రకాలుగా కూడా సెట్ అయినట్టయితే మాత్రం ఇక చర్చించుకున్నట్టు తెలిసింది. ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటి సర్వసాధారణం, ఒక రాజకీయ పార్టీ సంబంధించిన నేత ఇంకొక రాజకీయ పార్టీని కలవాలంటే మాత్రం తప్పకుండా మనకు బయట చెప్పిన దానికి లోపల జరిగేదానికి చాలా తేడా ఉంటుంది, చాలా చర్చలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. పైకి వ్యాపారమో లేకపోతే ఆహ్వానాలకో వివాహ వేడుకలకు అయినప్పటికీ కూడా వాస్తవానికి అయితే మాత్రం రాజకీయంగా కూడా కొన్ని అంశాలు కూడా ప్రభావితం చూపుతాయి. ఎందుకంటే మల్లారెడ్డి విషయానికి వస్తే మాత్రం ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి, వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఒకవైపు దేశంలో కూడా ఈడీ, ఇటు సిబిఐ కూడా మొత్తం రైడ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో వ్యాపార సంరక్షణ కోసం కూడా రాజకీయంగా ఆయన ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వ్యాపార సంస్థలు ఉన్న వాళ్ళకైతే మాత్రం ఒక రకంగా ఇటు ఈ యొక్క దర్యాప్తు సంస్థల నుండి కూడా తప్పించుకోవడానికి, తమ వ్యాపారాన్ని కూడా కాపాడుకోవడానికి రాజకీయంగా అధికారమే మార్గంగా అధికార పార్టీ వైపు కూడా వెళ్ళడం కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. ఇది సర్వసాధారణం అయిపోయింది. వాళ్ళు ఎవరైతే పార్టీ మారుతారో, అధికార పార్టీ వైపు ఉంటారో వాళ్ళపై కూడా కేసులు కూడా రావట్లేవు, దర్యాప్తు జరగట్లేదు, సోదాలు కూడా రాకపోవడం కూడా మనం చూస్తుంటాం. ఇదే సందర్భంలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్లో
మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అల్లుడు కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇటు అల్లుడు కూడా వ్యాపార సంస్థలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి. ఇదే సందర్భంలో కోడలు కూడా గతంలో మాట్లాడిన వీడియోలు కూడా చాలా వైరల్ అవుతున్నాయి. 2-3 వీడియోల విషయానికి వస్తే మాత్రం చివరి వీడియో ఒక దాంట్లో అయితే మాత్రం ఒక ఇంటర్వ్యూలో భాగంగా మేము బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా 2024లో మల్కాజిగిరి ఎంపీ సీటు ఆశించాము. బీజేపీ ఒకవేళ ఆ టికెట్ ఇస్తే మాత్రం పోటీ చేసే అవకాశం ఉన్నది, కానీ ఆ అవకాశం రాలేదంటూ కూడా ఆమె నేరుగా చెప్పడంతో ఆ వీడియో పెద్ద ఎత్తున కూడా వైరల్గా మారిపోయింది. 2-3 సందర్భాల ఇంటర్వ్యూలో భాగంగా ప్రధానమంత్రి మోడీ అంటే నాకు చాలా గౌరవం, అతని రాజకీయ లక్షణాలు, అతని పనితీరు అంటే మాత్రం చాలా ఇష్టము, ఆయన విధానాలు, ఆయన నాయకత్వం పైన కూడా నాకు మంచి నమ్మకం ఉంది, సమర్థవంతమైన నాయకుడు ప్రధానమంత్రి మోడీ అంటూ కూడా చెప్తూనే బీజేపీ విధానాలంటే తనకు ఇష్టం అన్నట్టుగా కూడా దాదాపు 2-3 ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇదే సందర్భంలో ఆమె కోడలు ఇష్టాన్ని కూడా మల్లారెడ్డి కూడా కాదనలేని పరిస్థితి. ఒకవేళ కోడలు బీజేపీకి వెళ్ళడానికి, బీజేపీ పార్లమెంటు సభ్యురాలు చేయడానికి కూడా మల్లారెడ్డి గారు కూడా సంప్రదింపులు జరిగినట్టయితే మాత్రం వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఇక బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలో మాత్రం కేసీఆర్ చాలామందిని క్లాస్ పీకే సందర్భంలో మల్లారెడ్డికి కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ ప్రక్షాళనలో భాగంగా, క్రమశిక్షణలో భాగంగా ఒకవైపు బలంగా ఉండాలంటే మాత్రం ముందు జరుగుతున్న పరిణామాలపై అందరికీ కూడా ఒక విషయాన్ని దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మల్లారెడ్డి పైన కూడా ఇలా క్లాస్ అయితే తీసుకున్నట్టయితే మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు ప్రధానమంత్రి కలవడం అయితే ఒక వార్త, సరే అఫీషియల్ అనుకోవచ్చు. ఇదే సందర్భంలో కోడలు ప్రీతిరెడ్డి కూడా ఏకంగా నేరుగా బయట ఎక్కడో ఇంటికెళ్ళి కలిస్తే బాగుండేది, కానీ నేరుగా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి కూడా రావడం కూడా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. దాదాపు ఇక చర్చలు కన్ఫర్మ్ అయిపోయినాయి. ఏ టైంలోనైనా ఇక బీజేపీలో చేరొచ్చు అని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇది మంచిది కాదు. అటొక కాలు ఇటొక కాలు పెడతానంటే కూరదు. తప్పు చేసినా, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా టికెట్లు అనేది కట్ అవుతాయి. ఎవరైతే పని చేస్తారో వారికే టికెట్లు కూడా ఇస్తాయని కూడా ఇదే సందర్భంలో కేసీఆర్ మాట్లాడారు. ఇదే సందర్భంలో కూడా మల్లారెడ్డి కూడా ఇది కరెక్ట్ కాదు, పార్టీలో ఉంటే పార్టీ లైన్లో ఉండు, లేకపోతే వెళ్ళిపో, కానీ పార్టీలో ఉంటూ ఇతర పార్టీలతో స్నేహపూర్వకంగా ఉంటే మాత్రం అది సరైంది కాదు, అది పార్టీకి నష్టము, వ్యక్తిగతంగా నీకు నష్టం అనే మాటనైతే మాత్రం ఇక చెప్పినట్టయితే మాత్రం పెద్ద ఎత్తున పార్టీ వర్గాలు, నాయకులు కూడా బయటకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు. చూడాలి. లేదు విద్యా సంస్థలు ఉన్న కారణంగా కొంతమంది అధికారులను, అలాగే అధికార పార్టీ సంబంధించిన నేతలను కలవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఆహ్వానం మేరకు, అలాగే వివిధ కారణాల తప్ప రాజకీయ ఉద్దేశం ఏం లేదు, నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాను కూడా మల్లారెడ్డి ఆన్సర్ ఇచ్చినట్టయితే తెలిసింది. చూడాలి మరి. ఒకవైపు వారం 10 రోజుల నుంచి ఇదే అంశానికి పెద్ద ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆయన రాజకీయంగా మంచి పాపులర్ నేత, అలాగే అందరినీ కూడా అలరిస్తూ సోషల్ మీడియా కూడా తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న నేత. విద్యా సంస్థల పరంగా, రాజకీయ పరంగా కూడా చాలా బలంగా మేడ్చల్ జిల్లాలో కూడా కొనసాగుతున్నారు. ఇదే సందర్భంలో బీజేపీలోకి చేరబోతున్న వార్తల సందర్భంలో కేసీఆర్ ఈ విషయంలో మాత్రం ముందు ఇక్కడ ఉంటే ఉండదలుచుకుంటే ఉండు, లేకుంటే మాత్రం నీ నిర్ణయం నేను తీసుకోగాని ఇలా పార్టీలో ఉంటూ అటొక కాలు ఇటొక కాలు పెడతానంటే మాత్రం కుదరదు అంటూ ఇటు మల్లారెడ్డితో పాటు చాలామంది ఎవరైతే బీఆర్ఎస్లో ఉంటూ ఇతర పార్టీలకు అనుకూలంగా మాట్లాడుతున్నారో, ఇతర పార్టీకి సంబంధించిన బీజేపీతో ఇటు కాంగ్రెస్తో ఎవరైతే టచ్లో ఉన్నారో వాళ్ళకు కూడా చురకలు అంటించినట్టయితే తెలుస్తుంది. చూడాలి మరి ఈ ఎపిసోడ్ ఇప్పటితోనే మరి క్లోజ్ అవుతుందా, లేకపోతే మరొకసారి ఈ అంశానికి ఏమైనా ప్రాధాన్యత వచ్చేలాగా కూడా మల్లారెడ్డి కుటుంబం వ్యవహరిస్తుందా అనేది మాత్రం త్వరలో ఈ అంశంపై మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.